శ్యామల, శ్యామల, అతని పేరేంటో నీకు తెలుసా? దిలీపు. ఏ నువ్వు చూసావా? జాగ్రత్త జాగ్రత్త, చూసావా? అతని పేరు వినగానే భయంతో చేరజారిపోతుంది. రేత్రికి సిగ్గులన్నీ సీరలో మూట కట్టుకుంటుందిలే. చాలు. నమస్కారం బాబాయ్. తప్పకుండా రావాలి. దేవరాజా, పిల్ల పెళ్లి చేస్తున్నావు, సంతోషమేనా? చాలా సంతోషం. నువ్వు ఇంకో పెళ్లి చేస్తావు. దాందే ఉంది, ఇంకో 10 ఏళ్ళు పోనీ, ఈలోగా నీ మనవరాలే పెద్దదవుతుంది. పెళ్లి కొడుకు నచ్చాడా? చెల్లెలు కన్నయ్య చూసిన పెళ్లి కొడుకు నచ్చాడా? రమ్మని అక్షంతలు వేస్తారు. తెల్లారే వరకు నువ్వు అక్కడే నించుంటావా? నిన్ను లంగా జాకెట్లో చూశాను. ఇవాళ నేను చీరలో చూస్తున్నాను. చీరలో నువ్వు చాలా పెద్ద మనిషిలా కనపడుతున్నావు. కట్టుకున్న ముఖడి చూడవా? నువ్వు నాతో మాట్లాడవా? నా పేరు తెలుసా? శ్యామల అంటే అర్థం ఏంటో తెలుసా? నా లుప్పు తీసి ముదుగా కాటుకు పెట్టచ్చు. తమరు మాత్రం ఏమన్నా నిమ్మపండు రంగేమిటి? నీతో పోలిస్తే నా రంగు నిమ్మపండు రంగే. చూసుకో. ఈత పండు సరిగ్గా చూసుకోండి. అలాగే అలాగే. మనిషి నల్లగా ఉంటే మనసు తెల్లగా ఉంటుందంటారు. ఏది ఏదో ఒకసారి చూడండి నన్ను. నా మనసు తెలిపే, మీ మనసు? నా మనసు ముద్దు. వద్దు వద్దు, నేను కొంచెం మాట్లాడాలి. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే అదరాలకు ఏ భయం ఉండదని మా నాన్న చెప్పాడు. అన్నది కృష్ణశాస్త్రి గారు. అదేమో నాకు తెలియదు, నాకు మా నాన్న చెప్పాడు. మీ నాన్నగారు ఇలాంటి సలహాలు కూడా ఇచ్చారా? వేడుకోండి. ఏం వేడుకోమంటావు? మీకు బిడ్డ పుట్టాలని. పుట్టబోతుందా? ఇప్పుడే ఎలా తెలుస్తుంది? శ్యామల, దిలీపా, నాకు 8 మంది పిల్లలు కావాలి. నువ్వేమంటావు చెప్పు.
ఇష్టమే కదా. నాకు పిల్లలొద్దు. ఏ వద్దు. అదే ఎందుకని? దిలీపా, స్వేచ్ఛ పుట్టే వరకు పిల్లలొద్దు. ఈ భూమికి శాంతి చేకూరే వరకు వద్దు. ఏనాటికైనా స్వేచ్ఛ, ప్రశాంతత వస్తుంది. అప్పుడు నాకు పిల్లల్ని కనివ్వు. అంతవరకు వద్దు. ఎంగిలి, ఇదే నాకు ఇష్టం ఉండదు. మరి నీకు ఇష్టమైంది ఏంటి? నిజం చెప్పనా అబద్ధం చెప్పనా? నిజమే చెప్పు. నాకు కొంతమంది అంటే చాలా చాలా ఇష్టం. 10వ తరగతిలో నాకు ప్రేమ లెక్క రాశాడే ఆ బట్టతల మురళి, వాడంటే ఇష్టం. తర్వాత ప్రతిసారి సెలవులకొచ్చి నన్ను పరామర్శించి వెళ్తాడే మా అన్నయ్య స్నేహితుడు, వాడంటే ఇష్టం. కవితలు కూడా రాస్తాడే నా అందం చూసి. మరేమో కమల్ హాసన్ అంటే ఇష్టం. వీళ్ళందరికన్నా ఎక్కువగా నువ్వంటే ఇష్టం. నాకన్నా ఎక్కువగా ఎవరంటే ఇష్టం? దేవుడు. అంతకన్నా? చూసుకుంటారు. ఎక్కడికి వెళ్తున్నావు? నన్ను వదిలిపెట్టి వెళ్ళకు దిలీప, నన్ను వదిలిపెట్టి వెళ్ళకు. నేను నిన్ను వదిలిపెట్టి వెళ్ళను. నిన్ను వదిలిపెట్టి నేను ఉండలేను. ఈ తుపాకుల శబ్దం, బాంబుల శబ్దం ఇంకా వినిపించకూడదు. అందుకే వెళ్తున్నాను. దిలీప, నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దు, నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దు. వెళ్ళు. పో 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 ముందుంటే పో. నా పేరు టి అమృత. నేను 5Dలో చదువుతున్నాను. సైలెన్స్. ఇప్పుడు మీరు సైలెంట్ గా ఉంటారా లేదా? నేను పెద్దదానైతే ఓ డాన్సర్ అవుతాను. కదు 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 స్పేస్ సైంటిస్ట్ అవుతాను. నేను ఆజాల పని చేస్తాను. వరల్డ్ ఫేమస్ అయిపోతాను. మా నాన్న పేరు శ్రీనివాసరావు. నిన్న టోటల్ అసెంబ్లీ అంతా 377.
ఏ సార్ డ్రాప్ ఇన్ ప్రొడక్షన్ వెంటసెల్లో ట్యాపింగ్ మిషన్ బ్రేక్ డౌన్ సార్. బ్రేక్ డౌన్ ఎంటీపీఎఫ్ కన్ఫర్మ్ చేశారా? రిపోర్ట్ నా టేబుల్ మీద ఉండాలి. నాన్న పెద్ద రైటర్, ఇంజనీర్, కోపిష్టి. రచయిత ఇంద్రు గారు కదా, కూర్చోండి సార్. ఏం పర్వాలేదు, కూర్చోండి కూర్చోండి. నేను మీ పుస్తకాలన్నీ చదివాను సార్. మీరు నిల్చుంటే నేను కూర్చోవడం బాగుంటుంది సార్. కూర్చోండి సార్. టికెట్ కొన్నావు కదా, కూర్చోబయ్యా, కూర్చో. సార్ మీ వీరాభిమాని సార్. కూర్చోండి సార్. నా ఆనందం కోసం కూర్చోండి సార్ రేయ్. ప్లీజ్. నేనేమన్నా 2 కాళ్ళు లేని అవిటివాడిని అనుకున్నావా, లేక రోగిష్టోడు అనుకున్నావా? నోరు పుసుకుని కూర్చో. మంచి కథలు రాస్తారు, కవితలు రాస్తారు. ఎందుకో ఇందిరా నమ్మ పేరుతో రాస్తారు. ఎందుకని అడగాలి? అమ్మ పేరు ఇందిరా. నాన్నను చూసి భయపడిన వాళ్ళు ఉన్నారంటే అది అమ్మ ఒక్కతే. బెస్ట్ అమ్మ ఇన్ ది వరల్డ్. ఇవన్నీ ఎవరే నీ అమ్మమ్మ సర్ది పెడుతుందా? ఛే, బ్యాడ్ అమ్మ. కుప్పల పడేసి పెట్టావు అన్నీను. అమ్మ టీవీ న్యూస్ రీడర్. నిద్ర లేచినప్పటి నుంచి అందరూ అమ్మ చెప్పే న్యూసే వినాలి. ప్రారంభమవుతుంది సుప్రభాతం. కానీ నాకు తెల్లవారితే చాలు అన్ని తిట్లే. తల ఇలా చిక్కు చేసుకుని స్కూల్ నుంచి వచ్చావంటే ఏం చేస్తానో తెలుసా? జుట్టంతా కత్తిరిచేస్తాను. బోర్డుగుంటూ వెళ్తుందా? చిచి చిచి, వీడొకడు బాత్రూమ్కి వెళ్ళొస్తే ప్యాంటుకి జిప్పు కూడా వేసుకోడు. ఇలా వెళ్తే ఏం చేస్తారు తెలుసా? వెళ్ళాలి. నాకు 2 తమ్ముళ్ళు. ఫస్ట్ వినయ్. వాడికి నాకు ఎప్పుడు గొడవే. ఒక్కోసారి అనవసరంగా కొట్టుకుంటాం. తిక్కరైతే కొడుతుంటాను తల మీద. సారీరా సారీరా, నాన్నకు చెప్పొద్దురా. సారీ. చిన్నవాడు అఖిల్. ప్లీజ్ రా, నాన్నకు చెప్పొద్దురా ప్లీజ్. కాఫీ. తాతయ్య మా అమ్మ నాన్న పేరు డి గణేష్, రిటైర్డ్ తహసీల్దార్. ఏంటి తాతయ్య వెతుకుతున్నావు? కళ్ళజోడు కనపట్టలేదమ్మా. తాతయ్యకి ఈ లోకంలో తెలియని విషయం అంటూ లేదు. అన్నీ తెలుసు, కానీ తన కళ్ళజోడు ఎక్కడ పెట్టుకున్నాడా మాత్రం తనకు తెలీదు. కాఫీ ఎక్కడుందిరా? ఆవిడ కమలత్త, నాన్నగారు అక్క. నాన్నగారిని ఈవిడే పెంచింది. జీకే మావయ్య. ఇది ఆర్తి. వీడు ప్రదీప్. వీడంటే నాకు అస్సలు కెట్టదు. మా తమ్ముడేడి? అత్త వస్తే చాలు ప్రాబ్లం. కాఫీ తాగుతావు వదినా? దానికి ఇచ్చేది కూడా నాకు ఇచ్చామ్మా, కాస్త చక్కెర ఎక్కువ వేసి. అలాగే తెస్తాను. ఏమిట్రా ఇది? కథలో నా గురించి ఇలాగా రాసేది? లోకల గురించి రాయి, లోకం గురించి రాయి. నిన్ను పెంచిన అక్కయ్య గురించి ఇలాగైనా రాసేది? నిజం రాశానటవా, అబద్ధం రాశానటవా? రాసిందంతా నిజమే. నువ్వు ఊరుకో జీకే. కాస్త మంచిగా రాయొచ్చు కదరా. అయితే అబద్ధం రాయాలి. గ్రీష్మ ఋతువు రాసారా? ఈవిడే నా జీవితానికి ఒక పెద్ద సమస్య. తెలుగు టీచర్, నా పాలిటీ హిట్లర్, నా ఆనందానికి స్పీడ్ బ్రేకర్. డిక్టేషన్ రాయమంటే ఇదే నువ్వు రాసేది? Smile, please. Steady, steady. నా అమృత తల్లికి హ్యాపీ హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. అయ్యో అయ్యో, ఎవరో బెడ్ల బాత్రూమ్కి వెళ్ళారు. ఎవర్రా బెడ్ తడిపింది? ఆహా, ముగ్గురు కాకపోతే ఇక నానేనా? చేసిందంత చేసి నానంటావా? అమ్మా, నేను అర్జున్గా బాత్రూమ్కి వెళ్ళాలి. వెళ్ళు. రే ఫూల్, నేను వెళ్ళాలంటున్నాను కదా. అయ్యో, పరిగెత్తుకో. ఇట్రారా. ఫోన్ ఒకటి ఇది పట్టుకో. రే అఖిల్, ఎక్కడ వెళ్తున్నావు? త్వరగా స్నానం చేసిరా. హలో, వారు బయట వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళరు. ఎందుకా? కాఫీ కాఫీ. వారి వైఫ్ ఒంట్లో బాలేదు. మానసిక రోగి. వెళ్ళరు. అవును, సరే. తెల్లారిందో లేదో. ఎవరి కూతుర్ని? జీవన్, ఒక నిమిషం ఉండు. చక్కెర లేదు. నేను వేసుకుంటాలే అమ్మా. నేనా మిమ్మల్ని రమ్మంది? నన్ను నమ్మి ఎందుకు వచ్చారు? మిమ్మల్ని మీరు నమ్ముకుని రావాలి. మీ తెలివితేటలు నమ్ముకుని మీరు రావాలి. మీ మీద మీకే నమ్మకం లేనప్పుడు ఎదుటి వాళ్ళకి ఎలా కలుగుతుంది? జీవన్ లైన్లో ఉన్నాడు. మిమ్మల్ని నమ్ముకుని వచ్చామంటే ఇంకోసారి అంటే మర్యాద దక్కదు. వెళ్ళండి. హలో, జీవన్,
ఈసారి నువ్వు నాకు ఎక్కడ కనపడ్డా నిన్ను తన్నకుండా వదలను. అమృత ఇలారా, అమృత త్వరగా రా. నీ బర్త్డే గిఫ్ట్ 50 రూపాయలు. అమ్మ నాన్నకి తెలియకూడదు. నీ ఇష్టం వచ్చింది కొనుక్కో. ఏమైనా కొనుక్కోవచ్చా? ఏమైనా కొనుక్కోవచ్చు. తొమ్మిదో పుట్టినరోజు. మ్. ఇవాళ అమృతకి నిజం చెప్పాలని మనం అనుకున్నాం. సాయంత్రం నాకు ధైర్యం లేదు, మీరే చెప్పాలి. అమ్మో, ఏం కోరుకున్నావు? దేవుణ్ణి టెన్షన్ పెట్టలేదు కదా? టెన్షన్ పెట్టాను, తెలుగు టీచర్ని వేరే సెక్షన్కి మార్చమని. నువ్వేం కోరుకున్నావు? మీరు తీసుకెళ్ళండి, నేను రాను. రా. నీకు నిజం చెప్పంటావా? అయ్యో కదా, వద్దు నాన్న, నేను చిన్నపిల్లనే. కథ చెప్పి ముగింపేంటని నన్ను అడగొద్దు. ఇది కథ కాదు, నీకు సంబంధించిన విషయం. నేను చెప్తాను. నాకు 9 ఏళ్ళు వచ్చాయి. ఈ వయసులో బాధ్యత లేకుండా తిరిగినా, టీచర్ని ఎదిరించి మాట్లాడినా, అమ్మని మనసులో తిట్టుకున్నా, లెక్కలు మరకలు దాచిపెట్టినా. నువ్వు మా కూతురువి కావు. నేను అలా చేస్తే మీ కూతురిని కాదు నాన్న, నేను హాస్టల్కి పంపేయండి. అమృత చెప్పేది విను, నువ్వు మా కూతురువి కావు. నేను బాధ్యత లేకుండా తిరిగితే మీ కూతురిని కాదు నాన్న. నువ్వు నాకు ఇంద్రికి పుట్టిందనివి కావు. నువ్వు నాకు ఇంద్రికి పుట్టిందనివి కావు. మేము నిన్ను చిన్నపిల్లగా ఉన్నప్పుడే దత్తత తీసుకున్నాం. ఇలా రా. నీ మీద ప్రాణాలు పెట్టుకున్నాం. అఖిల్, వినయ్, వాళ్ళు నాకు ఇంద్రికి పుట్టిన వాళ్ళు. అమృతకి ఏమైంది? ఇందిరా, దాని ఒంట్లో ఏమైనా బాగోలేదా? ఎందుకు అమ్మాయి అలా ఉంది? అఖిల్ వినయ్ ఏరి? అది అలా ఉంచు, వాళ్ళు కింద ఆడుకుంటున్నారు. అమృతకి ఏమైంది? చెప్పేశాం. ఇంతకన్నా పిచ్చి పని మరొకటి ఉండదు. ఏం తొందర చెప్పు. ఏం కొప్ప మునిగిందని ఇవాళ ఏదో ఒక రోజున చెప్పాల్సిందే కదా. దానికి ఇవాళే చెప్పాలా? ఎప్పుడు చెప్పాలంటారు? 80 ఏళ్ళు వచ్చాక. అదిగా సీను, ఈ విషయాన్ని అర్థం చేసిన పరిపక్వత దానికి లేదని నా ఉద్దేశం. నిజం దాచి పెంచమంటారా? ఆహా, నాదే ఉంది, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. అమృత తనకు తానుగా తెలుసుకునే కన్నా, ఎవరో చెప్తే తెలుసుకునే కన్నా మన ద్వారా తెలుసుకోవడమే మంచిది. దిగులు పడుకో. దిగులు పడుకో. దిగుల్లో నువ్వు ఇంకా అందంగా ఉంటావు. అఖిల్ వినయ్ నాలాగా కాదమ్మా. కాదు, వాళ్ళు నాకు పుట్టిన వాళ్ళు. నేను ఇలా ఉన్నానని ఎంతకు మా అబ్బాయిని చెప్పావు? నువ్వు నాలాగే ఉన్నావు కదే. కాదు, చూడు, నేను ఇలా ఎర్రగా లేను. అమృత, నీకు అర్థమైనా కాకపోయినా వినాలి. ఏదీ మారలేదు. మీ నాన్న ప్రేమ, నా ప్రేమ, అఖిల్ వినయ్, ఏది మారలేదు.
వాళ్ళతో చెప్పావమ్మా? లేదు. చెప్పొద్దమ్మా, నన్ను కొడతారు. నేనెవ్వరు కొట్టర్లేవే. చెత్త కుప్పలు దొరికానమ్మా. మా అమ్మ నాన్న ఎవరు? మేమేనే. నన్ను పంపిస్తారా? పిచ్చిదానా, చూడు, ఇప్పుడే ఈ విషయం నీతో చెప్పటం మంచిదని మేము అనుకున్నాం, అందుకే చెప్పాం. ఎందుకమ్మా చెప్పావు? తర్వాత చెప్పొచ్చు కదా. టీచర్, టీ అమృత ఈ క్లాసేగా? మీరు? వాళ్ళ తాతయ్యని. అమృతేది? అదే నేను అడుగుతున్నాను, తనెక్కడా? క్లాస్కే రాలేదా? చిత్ర, అమృతేది? క్లాస్లో ఏం జరిగింది? ఎక్కడ తను? క్లాస్లో వాంతి చేసుకోబోయింది. బాత్రూమ్కి వెళ్ళరమ్మన్నాను, తిరిగి రానేలేదు. ఇంట్లో ఏదైనా ప్రాబ్లమా? మీరేమైనా తిట్టారా? అది మీకు అనవసరం. ఏమైనా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి కదా. పోలీసు రిపోర్ట్ ఇస్తాను. కమిషనర్ మా ఊరివాడే. పోలీస్ కమిషనర్ కూతురే ఇక్కడ చదువుతోంది. మీరు ఇలా మాట్లాడి మమ్మల్ని బెదిరించకండి మిస్టర్ గణేష్. ఇంటికి ఫోన్ చేసి చూసారా? ఒకవేళ ఫ్రెండ్తో పాటు వెళ్ళుండొచ్చు, ఎవరైనా తెలిసిన వాళ్ళు లేక చుట్టాల్లో తీసుకువెళ్ళుండొచ్చు. బాధపడకండి. ఇవాళ అమృత క్లాస్లో ఏమైనా అందా? లేదు, తను చాలా క్వైట్గా ఉంది. ఎవరితోనూ మాట్లాడలేదు. నోట్స్ రాలేదని టీచర్ 2 సార్లు తిట్టారు. తర్వాత ఒంట్లో బాలేదని పంపించేశారు. వాంతి చేసుకుంది. అమృత, అమృత, అమృత ఇక్కడికి వచ్చిందా? అమృత వచ్చిందా? లేదురా. ఆంటీ, అమృత ఏమన్నా లోపల ఉందా? అమృతని మీరు చూసారా? ఏమైంది? అమృతకు అంతా చెప్పేశారా? నేను చెప్పొద్దు అని తలబాదుకున్నాను. ఎవరైనా వింటేక సైకాలజీ మ్యాగజైన్లో రాసిందంటూ. చెప్పకుండా ఉండాల్సిందేమో. సీన్ ఎక్కడా? వెతుకుతున్నారు. అమృత, మీరు ఇవ్వండి. పెరంబూర్ రైల్వే స్టేషన్ ఉంది. అమృత, అమృత, అమ్మ నువ్వెందుకే ఇల్లు వదిలి? సరే సరే, నువ్వు ఇంకేం కాలేదుగా. వస్తున్నానే, నువ్వు భయపడకు. వెంటనే బయలుదేరి వస్తున్నారు. పోలీస్కి ఫోన్ ఇవ్వు. సార్, మేము వెంటనే బయలుదేరి వస్తున్నాం. మేము వచ్చే వరకు కొంచెం తోడుగా ఉండండి ప్లీజ్. అమృతం చూసిన వెంటనే ఇల్లుదులు ఎందుకు వచ్చామని బెదిరించి భయపెట్టకండి. దాని దగ్గర తీసుకుని ముద్దు పెట్టుకుని మీరు ఓదార్చండి. మిగిలిన ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం. జీకే, మేము ఎప్పుడైనా మీ అబ్బాయిని అమ్మాయిని ఇలా పెంచండి అని సలహాలు ఇచ్చావా? సీను, లేదు కదా. ఇలా చూడరా, ఆయన్ని అక్క మొగుడు, పెద్ద కంపెనీకి ఎండి. ఉన్న పనులన్నీ వదులుకుని మీకోసం తిరుగుతున్నాడు. అందుకు రుణపడి ఉంటాం, కానీ ఈ ఉచిత సలహాలొద్దు. ఇంకా ఎందుకు ఏడుస్తావు? తను ఎక్కడుందో తెలిసింది కదా. నాకు ఏడుపు వస్తుంది, ఏడుస్తున్నా. మీకు వచ్చిన నష్టం ఏముంది? మీరు చూసి డ్రైవ్ చేయండి. నేను దాన్ని సవ్యంగా పెంచలేదా? సవ్యంగానే పెంచాలి.
ఇవాళ నేను ఇక్కడ పడుకోవచ్చా? అమ్మ నాతో మాట్లాడటం లేదు. అమ్మా ఏమ్మా మాతో మాట్లాడటం లేదు? అదంతేనే, మాట్లాడను. అసలు నువ్వేమనుకుంటున్నావు? పెద్ద గొప్ప నువ్వు? నీకేం తక్కువైంది ఇంట్లో? నేనేం లోడ్ చేశాను? సారీ. నీ సారీ తీసుకెళ్ళి వెంటకుప్పలు పడే. చెప్పాను కదా నాన్న తిట్టుందని. ఏడోకే, మా అందరిని ఏడిపించింది చాలు. ఇంట్లో ఒక్కళ్ళ గురించైనా ఆలోచించావా? నీ గురించి తప్ప. సెల్ఫిష్. ఇలాగంటే నేను నిన్ను పెంచింది ప్రాణం పోయినంత పనైంది. నేనే తప్పు చేశాను. అమ్మ సారీ అమ్మ. అమ్మ 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 సారీ అమ్మ. సారీ అమ్మ. అమ్మ సారీ అమ్మ. ప్లీజ్ అమ్మ ఏడవకమ్మ ప్లీజ్. సారీ అమ్మ. సారీ. సారీ అమ్మ. సర్లే ఊరుకో. ఇంకా కోపంగా ఉన్నావు. లేదు, కోపం లేదు. ఇవన్నీ సర్దాలి. నిజంగా పోయిందా? గాడ్ ప్రామిస్. తమరేంటలా నవ్వుతూ చూస్తున్నారు? రేపు స్వాతిలోనో ప్రభలోనో ఇది కథగా రాశారో ఇద్దరు అంత చూస్తాం. నువ్వెలా కనిపెట్టావు? దేవుడు చక్కగా దండం పెట్టుకున్నా. ఇలాంటి పని ఇప్పుడు చేయను, ఇలాంటి పని ఇప్పుడు చేయను, ఇలాంటి పని ఇప్పుడు చేయను. సకల సౌభాగ్య సమృద్ధిరస్తు, దీర్ఘ సౌమంగళ్యావాప్తిరస్తు, సకల విద్యాపారంగతత్వ సిద్ధిరస్తు. పాత పేపర్లో అమ్మి నన్ను కొన్నారని వినయ్ అన్నాడు. అయ్యో నేను కాదు, తాతయ్య గారు అన్నారు. రేయ్ నన్ను ఇరికించకు రోయ్. నోరు మూసుకోరా వాగుడుకాయ్. డబ్బులు ఇచ్చి కొన్నారా నాన్న? నీకు వెలగట్టగలవా? నిన్ను దత్తత తీసుకున్నావు. ఎవరి దగ్గర నుంచి? వాళ్ళ అసలు అమ్మ దగ్గర నుంచి. ఆవిడెక్కడుంది? తెలీదు. నిన్నిచ్చి వెళ్ళిపోయింది రామేశ్వరంలో. అమ్మా అమృత ఏడుస్తుంది. అమృత ఏడవకు. ఎందుకు వెళ్ళింది? పేరేంటి? ఇలా ఉంటుంది. ఎందుకు నన్ను దత్తత తీసుకున్నారు? మేము నిన్ను దత్తత తీసుకోలేదు. నువ్వే మమ్మల్ని దత్తత తీసుకున్నావు. ఎవరు వీళ్ళు?
ఒక అగ్గిపెట్టెని 15 రూపాయలకు అమ్మే దేశం నుంచి, చమురు, విద్యుత్తు, వైద్యం ఏవీ లేని దేశం నుంచి, విద్యాలయాల్లో యుద్ధ భేరీలు ప్రతిధ్వనించే దేశం నుంచి, జన్మభూమిని జన్మనిచ్చిన వాళ్ళని వదులుకొని పడవలెక్కి వలస వచ్చిన దేశంలో ఆదరణ లేక నిర్దాక్షిణ్యంగా నడి సముద్రంలోకి నెట్టివేయబడ్డవాళ్ళు. వాళ్ళడిగిందేమిటి? కేవలం తలదాచుకోవడానికింత నీడ, తాత్కాలికపు సానుభూతి, కరుణ. వాళ్ళకి మనవిచ్చిందేమిటి? శరణార్థుల శిబిరాలనే పేరిట ఒక బహిరంగ చెరసాల. బాలురు, బాలికలు, వృద్ధులు, మహిళలు. వాళ్లలో ఒక స్త్రీ. ఆమె గర్భంలో ఈ ప్రపంచపు వెలుగుని చూడాలని తొందరపడుతున్న ఓ పసిపాప. ఆ పసిపాప కథే ఇది. నే మొట్టమొదటి రచయితనేది నీ వల్లే. నీ వల్లే ఇంతని నాకు దగ్గరైంది. నువ్వే నా సర్వస్వం. కిటికీ నుంచి కన్న బిడ్డను చూసింది. పొత్తిళ్లలోని పాప పసి చేతి వేళ్లు తల్లి చేతిని పట్టుకోగా ఆ బంధాన్ని తెగ తెంచుకుని వెళ్ళిపోయే స్థితికి ఆమె తెగించటానికి కారణమేమిటి? జన్మభూమి మీద తనకున్న మమకారమా? కర్తవ్యమా? కట్టుకున్నవాడా? యుద్ధమా? ఎవరికి తెలుసు? కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నా, తాళలేక తల్లిపాలు తల్లడిల్లుతున్నా, కన్నబిడ్డని కాదనుకుని విడిచి వెళ్లే ఆ మాతృ కాఠిన్యాన్ని ఏ కోణంలోంచి చూసినా ఎన్నటికీ సమర్థనీయం కాదు. ఒక్కసారి బిడ్డను వెనుతిరిగి చూసింది. ఇదే ఆఖరి చూప? ఎవరికి తెలుసు? ఇదేమీ అర్థం కాని ఆ పసికంద తొలి రోదన అమృత గీతంలా వినిపించింది. అది చదివిన వెంటనే నాకు అమృత నచ్చేసింది. ఆ కథ రాసిన వారు నచ్చేశారు. అప్పుడు నాకు ఇంకా పెళ్ళే కాలేదురా. ఒక్క నిమిషం. హలో, మీరు రాసిన కథ పత్రికలో వచ్చింది. ఇదే మీ మొదటి కథ? సుమారుగా ఉంది. అబద్ధం చెప్పకండి. చదివాక చాలాసేపు మోకాళ్ళలో మొహం దాచుకున్నారా? కన్నీళ్లు పెట్టుకున్నారా? గూఢచారి పెట్టారేంటి? అవును, ఎందుకు నా పేరుతో రాశారు? మీ ఉద్దేశం ఏమిటి? లోకంలో మీరొక్కరైనా ఇందిరా? అలిమేలు మంగని పేరుతో రాయొచ్చుగా. కమలా అని మీ అక్క పేరుతో రాసుండొచ్చుగా. నా పేరు కలిసి వచ్చే పేరునేగా పెట్టుకున్నారు. నన్ను మనసులో దాచుకుని కలం పేరు పెట్టుకున్నానని నిజాన్ని ఒప్పుకోవచ్చుగా. ఇందిరా ప్రియదర్శిని అన్న పేరు ఎప్పుడైనా మీరు విన్నారా? ఇందిరా పార్థసారథి. ఈ కథ రాసినందుకు ఎంత డబ్బిస్తారు? ఆ? నాకు రాయల్టీ కావాలి. 50%. సగం. ఏమా ఇవాళ పరీక్ష ఎలా రాశావు? బతికిపోయావు. రేపు సరే. ఏమిటి అందరూ గుంపుగా వచ్చారు? ముగ్గురు తిరిగి రాలేదయ్యా. ఏమయ్యారో తెలియదు. మీకెలా తెలిసింది? వచ్చిన వాళ్ళు చెప్తే తెలిసిందయ్యా. ఎక్కడ జరిగింది? దేవీపట్నం తూర్పునండి. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? ఇచ్చామండి. మేము చూసుకుంటాం, మీరు వెళ్ళండి అని చెప్పారండి. పోలీసులతో పని కదా, అందరూ కాస్త ఓపిక పట్టండి. జోసఫ్, వెంటనే పోలీస్ స్టేషన్ వెళ్ళి ఎస్ఐ గారితో మాట్లాడు. ఏంటమ్మా ఇది? కాకరకాయ ఒంటికి మంచిదని వండితే అంతా వదిలేసావు. కాకరకాయ సీను ఆఫీస్ నుంచి వచ్చేసారా? ఇంద్ర ఇది పట్టుకో. ఓ చెయ్యి, ఇద్దరం కలిసి మడుద్దాం. రేపు సోషియాలజీ ఎగ్జామ్. నా వీకెస్ట్ సబ్జెక్ట్. ఇవ్వండి. మిగతా వాటిలో పెద్ద స్ట్రాంగ్ అక్క, అయినట్టు. నీ టిప్పకటింగాడు ఏం చేశాడో చూడు. వీడొకడ్రా, చిల్లి కుండల అస్తమానం సొయ్యమని. ఇది తీసుకో. రోజుకి ఎన్నిసార్లు పోస్తావురా? పట్టుకోండి. మీరు రాసిన కథ నిజమా లేక రీల్ వదిలేరా? కొడితే 32 పళ్ళు రాలిపోతాయి. 31. బ్రహ్మ తప్పు చేస్తాడు. సరే, 31. కథలో ఉన్న పాప నిజమేనా? రెడ్ క్రాస్లో ఉంది. నన్ను అక్కడ తీసుకెళ్తారా? పాపం చూడాలి.
ఆ పని మాత్రం చేయను. మరో కథ రాయటం మొదలెట్టేశారా? త్వరగా రాయండి. రాయల్టీ వాళ్ళు నాకు 50%. దానికి మీరు సాయం చేయాలి. ఇరకాటంలో పెట్టారు, నా పని గోవిందా. సరే వద్దు. అడ్జస్ట్ చేసుకుంటాను, అడగండి. వద్దులే, మీకు నచ్చదు. పర్వాలేదు, ఇంత దూరం తీసుకొచ్చి సస్పెన్స్ లో పెట్టకండి. కాదులే, మీరు ఒప్పుకోరు. అయ్యో, ఒప్పుకుంటాను. మరి వెళ్ళేంత వరకు ఒక్క మాట మాట్లాడకూడదు, సరేనా? నేను ఓ శ్రీనివాసరావు, కథ చదివాను. వేరే పేరు రాసుంది. నా పేరు అప్పు తీసుకున్నారులేండి. నాన్నగారు ఎలా ఉన్నారమ్మా? బాగున్నారు. కథ మనసుని కదిలించింది. పాపం చూడొచ్చా? సుకన్య బాగుంది కదూ, నేనే ఏడ్చాను. ఏంటి పేరేంటి? నీ పేరేంటి? ఇంత పెద్ద రచయితకి పేరు పెట్టడం తెలీదా? నన్ను పేరు పెట్టమంటావా? నన్ను పేరు పెట్టమంటావా? తన తొలి రోదన అమృత గీతంలా ఉంది. ఈ పాపను దత్తత తీసుకోబోతున్నారా? లేదా మీ లక్ష్యం కేవలం కథ రాయటం మాత్రం వరకేనా? చూడండి, శ్రీలంక పక్క చేయి చూపిస్తోంది. మీ అమ్మ అక్కడుందా? నేను వదిలిపెట్టి వెళ్ళిందా? నీకెవరూ లేరా? మా అమ్మ కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళింది. ఈ ఇంజనీర్ గారు నీ గురించి కథ రాసి సంపాదిస్తున్నారు. కథ రాస్తే సరిపోతుందా? అడుగు. పిచ్చివాళ్ళ మాట్లాడుకో. పెళ్లి కాకముందే ఎవరైనా పిల్లల్ని దత్తత తీసుకుంటారా? నువ్వు చెప్పు. ఖచ్చితంగా తీసుకోరు. తీసుకుంటే ఏమవుతుందట? ఏముంది, రోజు చక్కగా నీళ్లు పోయాలి, తేప జాన్సన్ పౌడర్ వేసి నాపి మార్చాలి. నీకంత సరదాగా ఉంటే నా కడుపులో ఉన్నవాడిని దత్తతిస్తాను, వాడిని తీసుకో. ఎవతో క్యాంపులో దొరికిందట నల్లని పిల్ల, అనాథ. ఎవతి కన్న పిల్లో ఎన్ని జబ్బులో. అది చెక్ చేయించుకోవచ్చులే. నువ్వు మాట్లాడుకు. ఒరేయ్, ఇది కథగా రాసావు, బాగుంది. అంతేగాని ఎడాప్షన్ గిడాప్షన్ అని ఈ టాపిక్ ఇంకోసారి ఎత్తావో మద్రాసులో ఉన్న మా ఆయన దగ్గరికి వెళ్ళిపోతానే అనుకున్నావు. సరే, ఇక టాపిక్ ఎత్తను. రెడ్ క్రాస్కి వచ్చి ఒకే ఒక సంతకం మాత్రం చేశాడు. రేయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎంత విడమర్చి చెప్పినా నీకు అర్థం కాలేదా? నేను చచ్చినా దీనికి ఒప్పుకోను, అంతే. అక్క, అరే ఉంటేనే కదా పైకొచ్చేది. వారు చలువరాల ఫ్యాక్టరీలో మేనేజర్గా పనిచేస్తారు. సరే సరే, రావయ్య శ్రీనివాసరావు, సరైన సమయానికి వచ్చావు. సుబ్రహ్మయ్య, ఆ కుర్చీ తీసుకొచ్చి పోయి. ఇతను శ్రీనివాసరావు, మనం వెనకింట్లోనే అద్దెకుంటున్నారు.
మన పక్క ఊళ్ళో పెద్ద ఫ్యాక్టరీ కడుతున్నారు కదా, దానికి ఇతనే ఇంజనీర్. అంతేకాదండి, ఇతను మంచి కథలు రాస్తాడు. అదే నీడ, గొడుగు, గోపురం అని ఇలాంటివన్నీ. వీళ్ళు మన ఇందరిని తెలుస్తుంది. చూస్తేనే తెలుస్తుంది. ఇంటి తాళం కోసం వెళ్ళి కాఫీ వచ్చాడు. పెట్టుకో, సరే. నేను టిఫిన్ తెస్తాను. ఏమిటి అలా చూస్తున్నారు? ఏం లేదు. తిను బాబు, బహుమాట పడకండి, తినండి. ఏమిటి ఉన్నట్టుండి అబ్బాయి, తోడెవరన్నా వెళ్ళాలా? సార్ ఒక్క నిమిషం. సరే, రానివ్వండి. హలో, మ్యాచ్ బాక్స్ ఉందా? లోపల తహసీల్దార్ గారు ఉన్నారు కదా, స్మోక్ చేయడం కుదరలేదు. అగ్గిపెట్టే లేదు. బుక్స్ చదివేంత టైం లేదు. రాసిఫలాలు చదువుతాను, డిటెక్టివ్స్ కూడా చదువుతాను. మీ టేస్ట్ ఏమిటో నాకు అర్థమైంది. సార్ 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 ఒక్క నిమిషం. ఈ ఇంద్రియ ఎలాంటిది? ఏంలే, వెనకింట్లో ఉంటున్నారు కదా, మీకు తెలియకుండా ఉంటుందా? రాసుకు పూసుకు తిరగడం లాంటివేవి. మీ పేరేమన్నారు? చంద్రం. చంద్రం, మర్యాదగా వెళ్ళి మర్యాదగా మాట్లాడి మర్యాదగా ఇంటికి వెళ్ళండి. నా కథలు రాయటమే కాదు, తనటమో తెలుసు. రే పని అయిందా? ఒక్క కాఫీ నిమిషం, ఆరిపోతుందా? ఒక్క నిమిషం అక్క. రే నువ్వు ఒకటి. రావమ్మా పెళ్లి కూతురా, చాలా గొప్పింటి సంబంధం రా. పెళ్లి కొడుకు చక్కగా చలువరాళ్లతో ఈవిడికి ఇల్లు కట్టిస్తాట. నిజం చెప్పాలంటే నేను కొంచెం భయపడ్డానులే, ఎక్కడ నా తమ్ముడిని నీ మైకల్లో పడేసుకుంటావోనని. మీ తమ్ముడే అలా మైకులో పడే మనిషి ఏం కాదు. నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాను. అలాగా? తప్పకుండా దాని గురించి కథ రాయొచ్చు. అవును, మీరు ఎలా ఆత్మహత్య చేసుకోబోతున్నారు? బావిలో దూకొచ్చు, లేదా జిల్లెడి పప్పు తినచ్చు. చీప్ అండ్ బెస్ట్ ఊరేసుకోవటం, ఒక చీర, ఒక ఫ్యాను. కానీ మీ ఇంటి ఫ్యాన్కి మాత్రం వేసుకోకండి, మరి పాత ఫ్యాను. ఈ పిచ్చివాగుడే వాగుతారా అసలు? నాకెందుకో అది నేను లవ్ చేస్తోంది అనిపిస్తోంది. నువ్వు దాన్ని లవ్ చేస్తున్నావా? ఏదో ఒకటి చేయొచ్చు కదరా. ఏం చేయమంటావు? ఎక్కడికైనా లేపు పో. ఆ అమ్మాయి మనసులో ధైర్యం ఉంటే, ఇష్టమే ఉంటే, మనసులో బలం ఉంటే, ఆ గ్రానైట్ వాడు తనకొద్దు అంటుంది. ఆ, నువ్వు ధైర్యం చెప్తే వద్దంటుందేమో. ఏడవకు ఇది నాన్నా. నీకే, మీ ఆయన రాశాడు. హాయ్, మీ నాన్న దగ్గర నుంచి లెటర్ వచ్చిందిరా. ఏడవకు నాన్న, ఏడవకూడదు మరి. అదే ఈవిడ మా అక్క, మిస్సెస్ కమలా కుమార్. వీరు మీకు ఎటు తెలుసు, తహసీల్దార్ గణేష్. వీళ్ళిద్దరూ నాతో పాటు సంతకాలు పెడతారు. నేను అమృతం దత్తత చేసుకుంటాను. ఏయ్, ఇందుక నన్ను ఇక్కడ తీసుకొచ్చింది? భలే వాడివయ్యా. మాటలు రాతల్లోనే కాకుండా చేతల్లో చూపించాలని వచ్చావు చూడు, శబాష్. కానీ ప్రాక్టికల్గా ఆలోచించావా? చెప్పండి సార్, అలా చెప్పండి, ఇప్పుడైనా తెలుసుకుంటాడు. నేను మిమ్మల్ని ఏమైనా సలహా అడిగానా? అడాప్షన్ ఫామ్లో సంతకం పెట్టండి చాలు. ఒకటేమిటయ్యా, 100 పెడతాను. ఆవిడ ఒప్పుకోవాలి కదా. శ్రీనివాసరావు, వివాహం అయిందా? అక్కయ్యకి పెళ్ళయింది. ఒక కొడుకున్నాడు, ఇంకోడు పుట్టబోతున్నాడు. ఈవిడ హస్బెండ్ మెడ్రాస్లో స్మాల్ స్కేల్ ఇండస్ట్రియలిస్ట్గా ఉన్నారు. గణేష్ గారికి మా ఫ్యామిలీ గురించి బాగా తెలుసు. దత్తత తీసుకోబోయేది నువ్వా, మీ అక్కయ్య? నేను కాదు, వీడే. నేను చెప్పాల్సింది చెప్పేశాను. ఏమిటి ప్రాబ్లం? శ్రీనివాసరావు, మీ ఇంటెన్షన్స్ చాలా ఆనరబుల్గా ఉన్నాయి. కానీ పెళ్లి కాని వాళ్ళకి, అది మగవాళ్ళకి, పాలసీగా దత్తత ఇవ్వడం కుదరదు. సోషల్ వెల్ఫేర్ బోర్డు అందుకు ఒప్పుకోదు. పెళ్ళైన వాళ్ళకే దత్తతిస్తాం. ఐఎమ్ సో సారీ. నాకింతకన్నా ఎలా చెప్పాలో తెలియడం లేదు. ఇందులో ఆవిడ తప్పేం లేదమ్మా. వాళ్ళకంటూ కొన్ని పద్ధతులు ఉంటాయి కదా, వాటిని కాదని వాళ్ళు ఏం చేస్తారు. వస్తాను. ఇందిరుందా? ఇందిరా, ఏం తీసుకొచ్చారు? రాయా తాడా?
నేను చావడానికి. నీ వయసు ఎంత? మీకెలా కనపడుతున్నాను? 18 ఏళ్ళు దాటాయిగా. దాటితే ఏమిటో? నన్ను చేసుకుంటావా? అమృతకు అమ్మగా ఉంటావా? ఆలోచించు. కొంచెం లోపలికి వెళ్తారా? ఏమిటి నువ్వు? అక్క, రారా, మనకిక్కడేం పని? ఏడుస్తున్నావా? ఎందుకు ఏడుస్తావు? ఇందిరా, సంవత్సరం నుంచి మీకోసం నేను ఎదురు చూస్తున్నాను. ఆ చంటి పిల్ల వచ్చిన తర్వాత నేను మీకు కట్టుపడ్డానా? అంత చులకనైపోయానా? ఇష్టం చెప్పడానికి ఏడుస్తున్నావా? తాకండి. నా కోసం అమృతను దత్తత చేసుకుంటున్నారా, లేక అమృత్ కోసం నన్ను పెళ్లి చేసుకుంటున్నారా? నాకు ఈ కన్ను ఇష్టం, ఆ కన్ను ఇష్టం. ఈ బుగ్గ కావాలి, ఆ బుగ్గ చాలు చాలు, ఆపండి. నాకు పెళ్ళంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. దానికి మీరు హృదయం సుధలందించెను అధరం, హృదయం అధరం అనుబంధం, బాధైనాది మకరందం. కౌగిట తడిసెను హృదయం సుధలందించెను అధరం, హృదయం అధరం అనుబంధం, బాధైనాది మకరందం. ఏమిటా ఈ పని? ఏయ్ పోపా, ఏయ్ పోవే. దానికి ఏమైంది? నీకేమైందిరా? 2 నిమిషాలు ఒంటరిగా వదిలిపోకూడదు కదా. ఏమిట్రా ఈ పని చేసావు? ఇది మీరు రాసే కథలో ఒక భాగం కాదు కదా? నిజమేగా? ఒరే ఒరే, అయ్యో, అక్కడ తహసీల్దార్ గారు ఉన్నారు. ఏయ్ పోవే, పో పో. ఏమిట్రా ఇది? ఇంత చెప్తున్నా వినిపించుకోరండి. పోపో. ఏయ్ కొట్టారంటరా, పోవే లోపలికి. పో పో. రేయ్ పాడావా? కోపిస్టక్క. ఒట్టి తొంటరి. రావయ్యా ఇంజనీర్, రా. ఏమిటి బయట నుంచున్నావు? లోపలికి రావచ్చుగా. కాఫీ తాగుతావా? అమ్మా వెళ్ళి కాఫీ తీసుకురా. గణేష్, నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అమృతం దత్త చేసుకోవాలనుకుంటున్నాను. మొదటి దానికి కావాల్సింది మీ సమ్మతం, రెండో దానికి మీ సంతకం. పారవశ్యముతో పులకరించి యదార్తితో కీర్తించెనే, మరణ వేదికకు చేరువై మనసు 2 జన్మలు ఎత్తనే, సిగ్గుల్ని ముద్దులతో నవ్వించి చెరిపేసే, ఎదభీతి కౌగిలితో కౌవించి తొలిగించే, సిగ్గుల్ని ముద్దులతో నవ్వించి చెరిపేసే, ఎదభీతి కౌగిలితో కౌవించి తొలగించే, ఎదలో ఎదవైతో చేసే, నా ప్రాణం మాత్రం వదిలేసే, సాగిట తడిసెను హృదయం. నన్ను ఎందుకు నన్ను వదిలిపెట్టి వెళ్ళింది? నా కోసం, మా అందరి కోసం.
2 కట్ల 5 రూపాయలు చేసి తీసుకోండి. వినయ్ రే అది చూడొద్దు నాది. ఏయ్ జాగ్రత్త. నాది ఇవ్వరా ఇవ్వరా. దాన్ని చదవద్దు అన్ని అమ్ముతాది గ్రేట్ ఫోటోస్. అయ్ చిన్నప్పటి నుంచి అన్ని. రే ఇవ్వరా. అమ్మ కోసం. ఏమ్మా నీ అసలమ్మా చదవద్దు నా డైరీ. ఎందుకు నన్ను వదిలి వెళ్ళారు? వెళ్ళారు, బాత్రూమ్ వచ్చింది వెళ్ళారు. అమ్మా అమృత వినయ్ కొట్టుకుంటున్నారు. వినయ్ జుట్టు లాగుతున్నాడు. అమృత చేయి కొరికింది. వినయ్ ఏమిటిది? ఏమిటా మీ గొడవ? నేనేం చేయలేదు, వాడే నన్ను కొట్టాడు. ముందు ఎవరు కొట్టారు? అమృతే. ఒక్క నిమిషం ఇద్దరికీ కాళ్ళు చేతులు ఊరుకో కదా. తాతయ్య తాతయ్య మా అమ్మ పేరేంటి? అసలు అమ్మ పేరు? మీ అమ్మ పేరు శ్యామల. ఎండి శ్యామల. ఎండి శ్యామల. వాళ్ళ ఊరు మాంగుళం. వాళ్ళ నాన్న పేరు దేవరాజనో దేవేంద్రనో ఏదో రిజిస్టర్లో రాశాను. నువ్వు ఆవిడని చూసావా? ఆవిడ ఎలా ఉంటుంది? చూశాను, కానీ జ్ఞాపకం లేదమ్మా. రామేశ్వరంలో రెడ్ క్రాస్ క్యాంప్ ఉంది చూడు, అక్కడ నిన్ను కన్నది. ఎందుకు తాతయ్య వదిలిపెట్టి వెళ్ళింది? రామేశ్వరం ఎక్కడుంది? రే ఫోన్ తీయండి. హలో ప్రదీప్ వచ్చాడ్రా? వినయ్ తెలీదమ్మా. తెలీదు. లేదు రాలేదు వదినా. ఏంటి ఇంతవరకా? వస్తే వెంటనే ఫోన్ చేస్తాను వదినా. అమృత వినయ్ అమృత ఇది? తెలీదమ్మా. తెలీదమ్మా. అమృత ఎక్కడ? నాకు తెలీదు. వినయ్ నన్ను చూసి మాట్లాడు. అమృత ఎక్కడ? తెలీదు. అమృత ఎక్కడ తెలీదు? చెప్పు ఎక్కడ? అమృత ప్రదీప్ బస్ ఎక్కి వెళ్ళిపోయారు. ఎక్కడికి? రామేశ్వరం. నిజం చెప్తున్నావా? తాతయ్య దగ్గర నుంచి స్కూల్ ఎక్స్కర్షన్ అని చెప్పి డబ్బులు తీసుకొని టికెట్ కొనుక్కుని వెళ్ళారు. గణేష్ మీరు డబ్బులు ఇచ్చారా? నెక్స్ట్ స్టాప్లో దిగి తిరిగి వెళ్ళిపోదామా? తిరిగిపోవటానికి బస్సు ఉండాలిగా. బాత్రూమ్కి వస్తుంది, తొందరగా వస్తుంది. ఏదైనా భయం కలిగేదని గుర్తు తెచ్చుకో, ఆగుతుంది. పోలీసు వాళ్ళు పట్టుకుంటారా? ఇప్పుడు ఎందుకు రామేశ్వరం వెళ్ళటం? అక్కడ ఎవరున్నారు? మా అమ్మ. మీ అమ్మ మెడ్రాస్లోనే ఉందిగా, నిన్న కూడా టీవీలో చూశాను. ఆవిడ మా అమ్మ కాదు, నా అసలమ్మ రామేశ్వరంలో ఉంది. పేరు శ్యామల. ఎండి శ్యామల.
ఆటో కరెక్ట్, మీరు చెప్పేది కరెక్ట్. శ్యామల, మాంగుళం గ్రామం, శ్రీలంక శరణార్థి, ఏప్రిల్ 3 in 1991 ఒక ఆడపిల్లని సుఖప్రసవంలో కన్నది. 2.5 kgs. కానీ ఆవిడిక్కడ లేదే. ఆవిడ ఎక్కడున్నారు? ఆవిడ కోసం మేము మెడ్రాస్ నుంచి వచ్చాం. ఆవిడెక్కడుంటుందో ఎవరికి తెలుసు? మీరెవరు? నీ పేరేంటి? మీ అమ్మా నాన్న పేరేంటి? ఎంత పని చేసావురా? ఇంకోసారి ఇలాంటి పని చేస్తావా? చెప్పు, చేస్తావా? మళ్ళీ చేస్తావా? నీకే చెప్పేది, ఏదో చిన్నపిల్లలు తెలియజేశారు. ఊరుకో జీకే. రండి. అమృత, శ్రీనివాసరావు కదూ? ఎలా ఉన్నావు? నేను జ్ఞాపకం ఉన్నానా? నువ్వు మా అమ్మాయి అమృత ఇక్కడికి వచ్చింది. ఎక్కడుంది? అమృత? అవును. ఓ, మీరు దత్తత తీసుకున్న పాప, మా క్యాంపులో పుట్టిన పాప అనుకున్నా. నేనప్పుడే అనుకున్నా. అమ్మ ఇక్కడ లేదు నాన్న. ఇదిగో మీ అమ్మ, నేనే మీ నాన్న. మా అమ్మ ఎక్కడుంది? 9 సంవత్సరాల ముందు నేను వదిలిపెట్టి వెళ్ళింది. ఇప్పుడు తను ఈ లోకంలో ఎక్కడైనా ఉండుండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. యాழ்పాణానికి తను వెళ్ళినా కూడా ప్రాణాలతో ఉందో లేదో తెలీదు. చచ్చిపోయిందా? అమృత, నువ్వు మీ అమ్మ చూడాలి. నేను తీసుకుపోతాను, నేను చూపిస్తాను. ఐ ప్రామిస్. ఇదేనే మొట్టమొదటిసారి ఫ్లైట్లో వెళ్ళటం. భయంగా ఉంది. పెరంబూర్ కొండ్రగా ట్రైన్లో వెళ్ళేటప్పుడు కూడా ఎంత భయపడలేదు. అబ్బా, నేను ఇంకా ప్రాణాలతోనే ఉన్నాను. ఇదానే పుట్టాల్సిన చోటు. మా అమ్మ ఇక్కడే ఉంటుందా? How long do you intend to stay? 2 weeks. Are you on holiday? No, I'm a writer. Write something nice about Sri Lanka. Hi, Bhavan. Thank you. హాయ్ భవన్ అంటే ఏంటి నాన్న? హాయ్ భవన్ అంటే నమస్కారం, స్వాగతం అని అర్థం. స్వాగతం, సుస్వాగతం. నమస్కారం. నేను శంకర్లింగం, వీరు తమిళరసం, వారు సుబ్బారావు గారు. నమస్కారం. మిమ్మల్ని చూసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీ కథలన్నీ చదువుతాను. మీరు కథ రాయడానికి ఎక్కడికి వచ్చారా? కాదు, సొంత పని మీద వచ్చాను. కొలంబో తమిళ తెలుగు సమాఖ్య తరపున మీకు అభినందన సభ ఏర్పాటు చేసి మీరు ఒప్పుకోవాలి. ఎక్స్క్యూజ్ మీ.
ಹಾಯ್ ಲಾಸನೈಕೆಲ್ಲೆ ಓಯ ಬಂದಿನ ಇಕ್ಕಿನ ವಾಸನ వందాయి వీరు వివేకానంద కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్నారు. ఎక్స్క్యూజ్ మీ హాయ్ ఇంద్రా సార్ విక్రమ్ జీకే గారు నాకు ఈమెయిల్ పంపించారు ద గ్రేట్ రైటర్ ఇస్ అరైవింగ్ అని యువర్ మై రెస్పాన్సిబిలిటీ అని ఇందిరా సార్కి ఇంత అందమైన వైఫ్ ఉందని నాకు తెలీదు. కొత్తగా వచ్చిన ఆడవాళ్ళని చూసి మీ దేశంలో ఇలాగే మాట్లాడతారు. నేను మాత్రమే, అది కూడా మీతో మాత్రమే. అని ఇదెవరు ఈవిడ కన్నా అందగత్త? హాయ్ భవన్, డాక్టర్ హెరాల్డ్ విక్రమసింగే మీ జీకేకి ఫ్రెండ్. మీరు ఇక్కడ ఉన్నంత వరకు నా రెస్పాన్సిబిలిటీ. చెప్పండి, శ్రీలంకలో ఎక్కడికి వెళ్ళాలి, ఏమేమి చూడాలి? మా అమ్మని చూడాలి. ఇదిగో భుజం పట్టుకొని నించుందిగా. ఈవిడ మా అమ్మ కాదు, నేను ఎండి శ్యామల్ని చూడాలి. ఓ నో ప్రాబ్లం. గజగమైలకెళ్ళ చూడామ్రా సెన్యోరే. అసలు ప్రాబ్లం ఏంటంటే ఏ ప్రాబ్లం ఎప్పుడు వస్తుందో చెప్పలేము. తెలుగు చక్కగా మాట్లాడుతున్నారే. నాకు తెలుగు, తమిళ్, మలయాళం, జర్మన్, ఫ్రెంచ్, మౌనం అన్ని తెలుసు. మీరు నిజంగా డాక్టర్ లేక ఏదైనా జాగ్రఫీ ఆస్ట్రాలజీలో పిహెచ్డి? సర్జన్, ఆర్థో, కత్తి నిజం, రక్తం నిజం, నొప్పితో అరవడం నిజం. మాంగళం అనేది ఒక విలేజ్, అది గిలినూచికి వెళ్లే దారిలో ఉంది. కలుకెళ్ళే పేరేమిటే కడలొడ్డును కవ్విస్తూ సాగురాం రావే. తప్పైపోయే మా చెల్లమ్మ, బావగారిని అడిగానని చెప్పు చెల్లాయి. ఇలాగైనా చేసేది? పరాయి చోటుకొచ్చి ఇలా కుప్పలా పడేయచ్చా? ఓకే చెప్పడం కాదు, తీసర్దు. విసిరేకు. నేనే విసిరేయలేదు, పైన పెట్టాను. ఎదురు చెప్పకుండా, కోపం లేకుండా అమ్మ చెప్పినట్టు చెయ్యి. నువ్వే నాకు అమ్మ కాదు. అయ్యయ్యో, అందం నతువ బెలువా లజ్జాయి. అమ్మకి నేనంటే ఇష్టం లేదు నాన్న, ఇష్టం లేదు. వారి అమూల్యమైన కాలాన్ని మన సమాజానికి కేటాయించినందుకు వారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ రచయిత ఇంద్ర గారు వేదికను అలంకరించిన వారికి, విచ్చేసిన వారికి నా సాహితీ వందనాలు. ఈ లోకంలో ఉన్న చిన్న చిన్న పాపాలలో ముచ్చటైన చిన్న పాపం ఒక రచయితని మాట్లాడమనడం. నా శ్రీమతి ఇందిర తన పేరుతో రాయటం వల్లే నా రచనలు ఇంతగా ప్రజాదరణ పొందాయి లేదా తెలుగు టపలు వచ్చేవాడు. తెలుగా? ఓ యూరేనా? ఓం. తెలుగులో ఒక్క మాటే వచ్చా? మీటింగ్ పోలేదే? లేదు. ఏ? నాకు ఉపన్యాసాలు నచ్చవు. నాకు నచ్చవు. ఆ మీటింగ్ మా నాన్నదే. అలాగా? మా నాన్న రైటర్, చాలా కథలు రాశారు ఇందిరా అన్న పేరుతో.
మీరు చదవలా? లేదు, నేను కథలు చదవను. కొంతమంది అంటూ ఉంటారు రచన ఒక తపస్సని, అది జన్మతః సంక్రమిస్తుందని. ఒట్టి అబద్ధం. అమృత ఇది ఇక్కడ బాత్రూమ్కి రచయిత గారు అదరగొడుతున్నారు. నేను ఒక ఇంజనీర్. మా కుటుంబంలో రచయితలు ఎవరూ లేరు. శ్రీరామ అని పెట్టి ఉభయ కుశలోపరి ఇంకేం ఉంటుంది. వీళ్ళు ముఖం ఉండి కూడా మరుగుపరుచుకున్న వాళ్ళు అంటే అర్థం ఏంటి? ఇది ఇప్పుడు నీకు అర్థం కాదు. మా నాన్న ఇలాంటి బుక్సే చదువుతారు. అమ్మ తెలుగు వీక్లీస్, ఫిల్మ్ ఫేర్, ఫెమినా. నాకు 2 అమ్మలు నాన్నలు. ఈ అమ్మ పేరు ఇందిరా, అసలమ్మ పేరు ఎండి శ్యామల. ఆవిడని వెతుకుంటూ ఈ ఊరు వచ్చాం. इंस्पेक्टर वडीला में एक मह आवा था। నీ పేరేంటి? అమృత. మీ పేరు? మీ అమ్మ ఎక్కడుంది? ఏం తెలుగు ఒక రకంగా మాట్లాడతారు? ఇది కూడా తెలుగే. ఏ రచనలోనైనా సమాజ శ్రేయస్సు ఉండాలి. సమస్యకి ఓ చక్కని పరిష్కారం ఇవ్వాలి. తను రాయబోయే ఇతివృత్తం ఒక్క జీవితానికైనా వెలుగునిచ్చేలా చేయటమే రచయిత యొక్క బాధ్యత. అమృత, మీ అమ్మ నాన్న ఎక్కడున్నారు? ఊరికి వెళ్ళారా? అర్థమయ్యేలా చెప్పండి. అమృత, నేను చెప్పానా అమృత ఇక్కడే ఉంటుందని? ఇక్కడికి ఎందుకు వచ్చావు? కొత్త ఊళ్ళో ఇలా ఒంటరిగా రావచ్చా? వీరితోనే మాట్లాడుతున్నాను. వీరు తెలుగే. మీటింగ్ అయిపోయిందా? తెగ వాగుతుంది వసపెట్ల. ఇబ్బంది పెట్టలేదుగా? తనంటోంది వాళ్ళమ్మ ఇక్కడే ఉందని. అది కూడా చెప్పేసిందా? ఆవిని కలుసుకోవడానికి రేపు మాంగళం వెళ్తున్నాం. వస్తాం. అపియన్నా మావ మాట పర్వాను. మెడ్రాస్ వస్తే బయటికి రావాలి. 3rd క్రాస్, అశోక్ నగర్. రైట్. ఇంద్ర గారు ఇల్లంటే ఎవరైనా చెప్తారు. జీవితంలోనే కథలున్నాయి. తిరిగి జీవితంతోనే ఆ కథలు పూర్తవుతాయి. వర్బుక్, మీ బుక్కు. నమస్కారం. భయమెంట మొక్కుతనే కన్ను ఓకే, అనిత్రతో ఓకే. ఫారిన్ బాడీ ఏం లేదు, నో డేంజర్, జస్ట్ షాక్. ఇంకో 2 రోజులు ఫీవర్ ఉంటుంది. అమృత, రేపే మాంగళం వెళ్దాం, అమ్మని వెతికి పట్టుకుందాం. ఓకే? వరబుక్కు ఇవ్వలేకపోయాను. అది మర్చిపోయి కళ్ళు మూసుకుని పడుకో. కళ్ళు మూస్తే భయంగా ఉంది. మళ్ళీ మళ్ళీ అదే గుర్తుకొస్తుంది.
ఈ బస్ ఖచ్చితంగా మంగళం వెళ్తుందా? ಕಂಡಕ್ಟರ್ ಮೇ ಬಸ್ ವೆಲಾವಟ್ಟ ಏನವದ ಪಾರೆ ಮನೋಹಾರಿ ಪ್ರಾಬ್ಲಮ್ ತಿಯನವದ ಮೇ ಬಸ್ ಎತ್ತನ ವೆಲಾವಟ್ಟ ಏನವ ನಾಮು ತಪ್ಪಿ ಕೊಮಲೆ ಏನವ ದನ್ನ ಮಾಡ್ತೀಯ తప్పకుండా తీసుకెళ్తాను నో ప్రాబ్లం అన్నాడు సరేనా సరే. నన్ను మర్చిపోగా పోను. పెద్ద యాక్ట్ చేసుకుంటావా చేసుకోను. హోల్డ్ ఆన్ దారిలో ఆపుతారు ఆర్మీ వాళ్ళు అడిగితే పాస్పోర్ట్ పేనండి నిజం చెప్పేయండి మాంగళంలో సుందర్లింగ్ గారికి నేను ఫోన్ చేశాను నో ప్రాబ్లం వెళ్ళిపోతుంది మేము క్షేమంగా చేరుకుంటాం ఎలాగైనా నేను రావడానికి ట్రై అలాగే. చేస్తాను బాయ్ అమృత బాయ్ ఓయాబా మంగళ కరణావా బాయ్ ఇంటి గురించి ఆలోచిస్తున్నావా? వినయ్ అఖిల్ ఏం చేస్తున్నారు? మా నాన్న ఎలా భరిస్తున్నారు? దిగులు పడకో. ఒక బిడ్డ కోసం ఇద్దరు వదిలొచ్చు. నిద్రపోయింది కదా, ఒకవేళ అది విందనుకోండి నా మీద విరుచుపడుతుంది. మీ ఇద్దరిలో అమ్మ ఎవరో కూతురు ఎవరో ఒక్కోసారి నాకే అర్థం కావట్లేదు. ఆర్మీ కిలినుచ్చి వైపుగా ముందుకు సాగుతోంది. మరో అరగంటలో వైమానిక దాడి జరగబోతోంది. సాగుతోంది. మరో అరగంటలో వైమానిక దాడి జరగబోతోంది. స్త్రీలు పిల్లలు సురక్షితమైన ప్రాంతాలకు చేరుకోవలసిందిగా హెచ్చరిస్తున్నాం. ప్రజలు తమ పూర్తి సహకారాన్ని ఆర్మీకి సుందరలింగం గారిని కలవడానికి వచ్చాం. అమ్మవారి గుడిలో ఉంటాడు. అమ్మవారి గుడి ఎక్కడ ఉంది? వెళ్ళండి. తాత వీళ్ళు నిన్ను చూడటానికి వచ్చారు. మేము చెన్నై నుంచి వచ్చాం. మాంగళ శ్యామల వెతుక్కుంటూ వచ్చాం. కొలంబో నుంచి డాక్టర్ ఫోన్ చేశారు. అవునవును. మీరు ఇంకా ఇక్కడే ఉన్నారు. ప్రాణాల మీద ఆశ లేదా ఏంటి? మీ పేరేంటి బాబు? నా పేరు శ్రీను, తను ఇందిరా, ఇది నా కూతురు అమృత. మేము మాంగళ శ్యామల చూడడానికి వచ్చాం. కొంచెం ఆలస్యంగా వచ్చుంటే మాంగుళం శ్యామల మాత్రమే కాదు, మాంగుళం ఊరే ఉండేది కాదు. అందరూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకు వెళ్తున్నారు. అలా తిన్నగా వెళ్తే సందు తిరగగానే 3వ నెంబర్. త్వరగా వెళ్ళండి. నేను రానురా. నా మాట విను. వెంటనే నాన్న తీసుకురమన్నాడు. నాకేం కాదురా సూర్య, అమ్మవారు ఉంది, ఆవిడ నన్ను కాపాడుతుంది. ముందు నువ్వు వీళ్ళని తీసుకువెళ్ళి మన శ్యామలను చూపించు. అదంతా అమ్మవారు చూసుకుంటుందిరా. శ్యామకు వెళ్ళిపోతుంది. తొందరగా రండి, నేను తీసుకెళ్తాను. ఒకసారి ఆర్మీ వాళ్ళు షెల్లింగ్ చేయడం మొదలు పెడితే ఏది మిగలదు. నా మాట వినండి. వీళ్ళని తీసుకువెళ్ళు. శ్యామకు వెళ్ళిపోతుంది. త్వరగా రండి. అందరూ వెళ్ళండి. నేను ఇక్కడే ఉంటాను, ఎక్కడికి రా. మిమ్మల్ని వెతుక్కుంటూ చెన్నై నుంచి వచ్చాం. వెలకట్టలేని ఒక వ్యక్తిని తీసుకొచ్చాం. మీ అమ్మాయిని తీసుకొచ్చా. అమృత అమ్మ. నా కూతురికి కూడా ఈ వయసే ఉంటుంది. ఇది మీ కూతురే కాదు, ఇది నా కూతురు కాదు. ఇది మీ కూతురే. దత్తత తీసుకున్నాం. అమ్మా వాళ్ళతో చెప్పమ్మా, ఇది నా కూతురు కాదని. మీరు మాంగుళం శ్యామల కదా? నేను శ్యామల్నే, ఇది మాంగుళమే. కానీ నేను పిల్ల తల్లిని కాను.
నా పిల్లల్ని ఊరి బయట పారేశారు, మర్రి చెట్టు కింద. మీరు ఇండియా రాలేదా? రామేశ్వరంలో బిడ్డను కనలేదా? మాంగుళం విడిచి, ఈ పాపిష్టి ఊరు విడిచి ఇంతవరకు నేను ఎక్కడికి వెళ్ళలేదు. కానీ ఈ వేళ అన్నింటినీ వదులుకొని వెళ్ళిపోతున్నాం. ವಿಕ್ರಮಸಿಂಹ ದಕ್ಕಪಿಕ್ಕ ಮಟ್ಟ ಹರಿಮ್ಮ ಸಂತೋಷ नंदा मैं इंदिरा फेमस राइटर मैं ओरिजिनल इंदिरा मैं मगे यहालवा इंदिरा सर मैं मगे नंदा ओह आई एम सॉरी अत्तಯ್య අපි අද රාට මෙහෙ යනවා හරි හොඳයි මෙහෙ නවතින්න නමුත් මගේ කකුල් දෙකට හදකම් කරන්න ඕනේ హెలికాప్టర్ రావటం బాంబు వేయటం ఆర్మీ వాళ్ళ రైఫిల్స్ పట్టి పరిగెత్తటం అదంతా ఓ ఎక్సర్సైజ్. ఈ యుద్ధం ఏ దేశాలకి? మీ కూతురు ఒక వారంగా స్ట్రైక్ చేస్తోంది. నాతో మాట్లాడినంటోంది. నా దగ్గరికే రానంటోంది. తనే స్నానం చేస్తుందట, తనే డ్రెస్ చేసుకుంటుందట. పట్టుకు 4 తందా అనిపిస్తుంది. ఎందుకు ఎక్సైట్ అవుతావు? మీరు దానికి సపోర్ట్ చేసి మాట్లాడకండి. నా బాధ అసలు మీరు అర్థం చేసుకోవట్లేదు. అమ్మ కూతురిద్దరు ఒకే టైప్. ముక్కు మీద కోపం. ఒకడికి తగ్గితే ఇంకొకడికి మొదలవుతుంది. మీకన్నా నా మీద ప్రేమ ఉందా లేదా? ఓలేడంతా. అచ్చాలు. వచ్చేసా మంచిగా వచ్చేసా 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 తెలిగా అవును. ఇక్కడ దేవరాజు గారు ఉండేవారే, వారు ఇల్లు ఎక్కడ? వారు లేరు. కాదు, ఇల్లు ఎక్కడో చెప్పండి. నేను పోయింది, నాశనం అయిపోయింది. హలో హలో విను, ఎలా ఉన్నావురా? అమ్మని మాట్లాడుతున్నాను. అమ్మ ఎప్పుడు వస్తావు? వచ్చేస్తానురా, ఇంకో 2-3 రోజులు వచ్చేస్తాను. అదేం కుదరదు, ఇప్పుడే రా. వస్తానురా. నువ్వు తాతయ్యకి ఫోన్ ఇవ్వు. ఇవ్వను. నువ్వు ఎవరికమ్మవి, నాకా దానికా? ఇద్దరికి అమ్మనేరా. సరే ఇందా, నువ్వు అమ్మతో మాట్లాడు. నేను ఎవరితోనూ మాట్లాడను, అది నాకు కొంచెం కూడా నచ్చలేదు. అక్కడే వదిలేసిరా. హలో వినయ్, నాకు ఒకటే జ్వరం. అబద్ధం ఆడుతున్నాడు. సరే మీరు ఎప్పుడు వస్తారు? 2-3 రోజుల్లో. ఉండు, అఖిల్ మాట్లాడతాట. ఏ అఖిల్, చిట్టి తండ్రి, బుజ్జి నాన్న, బావున్నావా? మాట్లాడరా, నీ మాట వినాలనుందిరా. అఖిల్ ఏడోకురా. అఖిల్, ఐ మిస్ యూ రా. ఏడోకురా, తట్టుకోలేకపోతున్నాను రా. అఖిల్ ప్లీజ్ రా, ఏడోకురా. నా తండ్రి బంగారం. అఖిల్ ఏడోకు ప్లీజ్, ఐ లవ్ యూ రా. అఖిల్
అమృత అమృత ఏమైంది ఏమైంది గొరిల్లా యుద్ధంలో ఎవరు గెలిచింది లేదు, అలానే ఓడింది లేదు. చాలా కాలంగా ఉన్న క్యాన్సర్ లాంటిది అది. ఐర్లాండ్లో, దక్షిణ అమెరికా దేశంలో, పాలస్తీన్లో, వియత్నాంలో, బోస్నియా, వెసరోనియా, ప్రపంచం మొత్తం మనం ఎందుకు ప్రశాంతంగా ఉండలేకపోతున్నాం? ఒక నిజం చెప్తాను. ఈ క్లాష్నికాఫ్ రైఫిల్స్, మార్టర్స్, గ్రెనేడ్స్, ఈ మందు పాత్రలు, బాంబ్స్ ఇవన్నీ తయారు చేసేవాళ్ళు యుద్ధం కొనసాగాలని కోరుకోవటంలో వ్యాపార లక్ష్యం ఉంది. వృద్ధి చెందిన దేశాలు యుద్ధాలు వద్దనుకున్నాయి. వృద్ధి చెందని దేశాలని వాళ్ళ ఆయుధాలని పరీక్షించుకునే కేంద్రాలుగా ఎంచుకున్నాయి. ప్రపంచంలోనే శాంతి కోరుకునే దేశం కానీ వాళ్ళే. దీనికి అంతం లేదా? ఉంది సార్. అన్ని ఆయుధాలను తీసుకుపోయి సముద్రంలో పారేయాలి. లేదా మీ అమృత ఉంది చూడండి, తన జనరేషన్లో దీనికి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఎవరో మీరు? మా కనుబొమ్మలు వంగిపోయినవి, మా కనురెప్పలు వాలిపోయినవి, మా పెదవులు మూతపడినవి, మా పళ్ళు బిగబడిపోయినవి. లొంగి వంగి మేమున్నాం. మా రెక్కలు కట్టి ఈడ్చుకెళ్ళండి, చీకటి చెరలో బంధించండి. మా రెక్కలు కట్టి ఈడ్చుకెళ్ళండి, చీకటి చెరలో బంధించండి. చిత్రహింసలు పెట్టండి, జన్మ చిట్టి రుధిరంకారాన్నివ్వండి. వంగిన కనుబొమ్మలు ఒకరోజు కదులుతాయి, వాలిన కనురెప్పలు ఒకరోజు విచ్చుకుంటాయి, మూతపడిన పెదవులు ఒకరోజు తెరుచుకుంటాయి, బిగబట్టిన పళ్ళు ఒకరోజు కరుస్తాయి. అంతవరకు మీరు యథేచ్ఛగా ఏలండి, మీ ఆధిక్యతను చాటుకోండి. ఇందిరా, ఫేమస్ రైటర్, తెలుగు రైటర్ ఇందిరా. ఓం, ఫోటోలో చూశాను. రచయిత ఇంద్రే. నిజంగా కరెక్ట్ తెలుసా? ఓం తెలుసు. ఆగండి. నీ పేరేంటి? విక్రమ్. నీ పూర్తి పేరేంటి? హెరాల్డ్ విక్రమ్ సింగ్. వీడి సింహరుడు. అవతలకెళ్ళండి. వీరే మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారా? రచయితవే, నీకేమైనా పిచ్చా? సింహంలో వాడిని తోడు తీసుకుని అది ఒంటరిగా పర్మిషన్ లేకుండా ఇక్కడికి వస్తావా? వీరు నిజంగానే నాకు సాయం చేయడానికి వచ్చారు. మాంగులో శ్యామల అనే అమ్మాయిని కలవాలంటే నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. శ్యామల? అవును, శ్యామల. ఎందుకు శ్యామల కోసం వచ్చారు? ఆవిడ కూతుర్ని తీసుకొచ్చాం. మేము దత్తత తీసుకున్న వాళ్ళం. వాళ్ళ అమ్మని చూడాలంటుంది. మీకు శ్యామల తెలుసా? తెలుసు. ఆవిడ మేము చూడొచ్చా? అమృతకి మా ఊరు నచ్చిందనుకుంటాను. అమృత అమ్మ దొరికింది. సారీ నంద, కొడకెడిల్ల. అమృత వాళ్ళ అమ్మ దొరికింది. శ్యామల్ దొరికిందా? చూసారా? మీరు ఆవిడని చూసారా? వాళ్ళ అన్నయ్యని చూశారు. పక్కూళ్ళో ఉన్న సుబ్రహ్మణ్య పార్కి రమ్మని చెప్పారు. శ్యామల, నేను వెతుక్కుంటూ ఇండియా నుంచి ముగ్గురు వచ్చారు. ఎందుకు? మాంగళంలో తచ్చాడుతుంటే మన దళం వాళ్ళు వాళ్ళని చుట్టుముట్టారు. వివరాలు అడిగితే అతను రచయితని, భార్యతో పిల్లతో
వచ్చాడని తెలిసింది. ఆ పిల్ల నీ కూతురు. వాళ్ళకేం చెప్పను నేను. వాళ్ళని సుబ్రహ్మణ్యం పార్క్లో కలుస్తామన్నాను. నేను మాత్రం రాను. శ్యామ, అది నీ బిడ్డ. నా బిడ్డలు వీళ్ళు. ఒకళ్ళిద్దరు కాదు, 300 మంది. పొద్దున్నుంచి డ్రెస్సు మార్చి డ్రెస్సు వేసుకుంటూ తల దూకుంటూ ఇంతవరకు 10 సార్లు టైం చూసుకుంది. అదిగో ఒకవేళ తను రాదేమో. వస్తుంది, తప్పకుండా వస్తుంది. తంబిలి తాగు. తంబిలి, మీ దేశంలో కొబ్బరి నీళ్లు. థ్యాంక్స్. ఎందుకు నాన్న రాలేదు? నా గురించి ఏమైనా చెప్పారా? వండిదానని, అలర్దానని. నీ గురించి చాలా గొప్పగా చెప్పాడురా. తీసుకొస్తారని చెప్పాడు. రాకపోతే సార్ ఏమైంది? వెళ్దాం. నేను రాను. కాసేపు ఉందా? సరే, వెయిట్ చేద్దాం. కాసేపు వెయిట్ చేద్దాం ప్లీజ్. ప్లీజ్ నాన్న. అమృత, ఇక్కడ ఉండకూడదు. ప్లీజ్ ఇంకాసేపు వెయిట్ చేద్దాం. నా మాట విను, వెళ్దాం. అమృత, లా వెళ్దాం. ఎందుకు నన్ను మోసం చేశావు? ఆర్మీ వాడు రౌండప్ చేశారు. ఇక్కడ ఉండకూడదు. అమృత, ఎవరొస్తే నాకేంటి? మీరందరూ వెళ్ళమనండి.
వాళ్ళని రమ్మనండి ఇక్కడే యాము, రమ్మనండి. వెళ్తాం నా మాట వెళ్తాం వినమ్మా. నేను రాను 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 నేను మీతో రాను 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 వెళ్తాం. నన్ను మోసం చేశారు. సరే, ఏం అమ్మ, చేస్తాం? ఎందుకు నన్ను మోసం చెప్పేది చేశారు? విను. అమృత నేను చెప్పేది విను. అమృత రాను. సార్ అమ్ము, చెప్పేది వినవే. అప్పుడు బావ పేరంట యమ్మ యమ్మ చెప్పొద్దు. నన్ను మోసం చేయొచ్చా? నన్ను ఎందుకు మోసం చేశారు? సరే, సరే. ఎందుకు చేశారు? అమృత నా మాట వెళ్దాం. ఇంటికి వెళ్దాంరా. రా, రా. అమృత వెళ్దాం ఇంద్ర సార్ వాసన భయబేరున తప్పించుకున్నారు. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓవర్. ఈజీ. మనం తిరిగి వెళ్ళిపోదాం నాన్న, ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపోదాం. Thank you, Father. Very well. May God bless you, my son. Many thanks, Father. May God Thank be with you. వెళ్దాంరా.
Amrita, don't forget us. వెళ్లే దారిలో సుబ్రహ్మణ్యం పాక దగ్గర ఒకసారి చూసి వెళ్దామా? నిన్న రాత్రి ఆర్మీ వెళ్ళిపోయిందని విన్నాం. మళ్ళీ ఎక్కడికి వెళ్ళడం అంత మంచిది కదా. వద్దమ్మా, అక్కడికి పోయినందుకే దెబ్బ తగిలింది. అంతా నా వల్లే. దిగక్కర్లేదు, ఒకే ఒకసారి చూసి వెళ్దాం. ఇందిరా, 4 ఇంచెస్లో ప్రాణాపాయం తప్పింది. ప్లీజ్. ఓకే, కానీ ఆర్మీ వాళ్ళు కనిపిస్తే కారు ఆపను, వెళ్ళిపోతాను. పోదాం. ఒక నిమిషం. గుండెల్లో దడగా ఉంది. భయపడకురా. ఇందిరా సార్, ఫేమస్ రైటర్. ఈవిడ నిజమైన ఇందిరా. తను అమృత. కూర్చోవచ్చుగా ప్లీజ్. అమృత మీకోసం ఏదో తీసుకొచ్చింది. నా ఆల్బమ్. చిన్నప్పటి నుంచి తీసిన ఫోటోలు, డాన్స్ ఆడినప్పుడు తీసింది, నేను రాసిన కవిత కూడా ఉంది. ప్రైజ్ కూడా తీసుకున్నాను. కమల్ హాసన్తో దిగింది, ఏఆర్ రెహమాన్ వాళ్ళతో దిగినవి. తర్వాత తాతయ్య, అఖిల్, వినయ్,
తెరిచి చూడరా. మీ ఫోటో ఉందా? మిమ్మల్ని ఎన్నో అడగాలని అమృత రాసుకొచ్చింది. 20 ప్రశ్నలు అడగమంటారా? అడుగు. నన్ను ఎందుకు వదిలిపెట్టెళ్ళారు? ఆనాటి పరిస్థితి అది. బోట్లో శరణార్థిగా వచ్చాను. తిరిగి వెళ్లాల్సిన అవసరం వచ్చింది. వేరే దాలేదు. మా నాన్న ఎవరు? నేను చూడకూడదా? నేను పుట్టినప్పుడు నన్ను ఎత్తుకున్నారా? నేను ఏడ్చానా, నవ్వానా? నిన్ను కన్న తక్షణమే నేను వెళ్ళిపోయాను. ఒకే ఒక్కసారి ఒక్క వేలుతో నిన్ను తాకాను. అంతే. అడుగు. ఇప్పుడు ఎత్తుకోవచ్చుగా మీరు.
బంధానికి లొంగకూడదనుకొని ఇక్కడికి వచ్చాను. ఇవన్నీ మనతో రమ్మను. అడ్రస్ తీసుకెళ్ళిపోదాం. చెప్పండి, మీరు చెప్పండి అన్న. మీరు చెప్తే వింటారు. మెడ్రాస్లో యుద్ధం లేదు, ఆర్మీ లేదు, టీవీ చూడొచ్చు, సినిమా చూడొచ్చు, బీచ్ ఉంది. నాకింకా పనుంది. ఆ తర్వాత చేసుకోవచ్చు. సరే అని చెప్పండి. బిడ్డను చక్కగా పెంచారు. కృతజ్ఞురాల్ని. వెళ్ళొద్దు, మాతో వచ్చేయండి. లేదంటే నన్ను మీతో తీసుకెళ్ళండి. ఈయనే మీ నాన్న, ఈవిడే మీ అమ్మ. వెళ్ళొద్దండి, వెళ్ళొద్దు. ఏదో ఒక రోజు ఇది యుద్ధలేని భూమిగా మారుతుంది. స్వేచ్ఛ ఉదయిస్తుంది. ఆ రోజు నువ్వు రా. ఏ రోజు? ఏ రోజు మా? ఏ రోజు నాన్న? అమ్మా, ఏ రోజమ్మా? అమ్మా, 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 అమ్మా. వద్దు, అలా పిలిస్తే నేను వెళ్ళలేను. అమ్మా, ఒక్కసారి, ఒక్కసారి నా దగ్గరికి వచ్చి తర్వాత వెళ్ళండి.